ఆర్జేయు కేటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనే దాన్ని చూసినట్టయితే మనకు ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఈ 4 త్రిబుల్ ఐటీలకి కలిపి ఎన్నైతే సీట్లు మిగిలి ఉంటాయో దాదాపుగా 753 సీట్లు అయితే మిగిలి ఉన్నాయని వాళ్ళు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ మిగిలి ఉన్నటువంటి సీట్లకు వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా అంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి స్టూడెంట్లను ఎంపిక చేసుకోవడం అయితే జరిగింది. మరి ఎంపిక కాబడినటువంటి వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎంపిక కాబడ్డారా లేదనేది క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడే మనకు చూడండి, డౌన్లోడ్ కాల్ లెటర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్ అండర్ జనరల్ స్పెషల్ కేటగిరీ సిఏపి అండ్ విఎస్జి ఫర్ ఆల్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 2 అన్నారు. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ప్రొవిజనల్ సెలెక్షన్ కాల్ లెటర్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అని ఉంది. మనకు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అంటే ఇక్కడ మీరు ఫేజ్ 2లో సెలెక్ట్ అయినట్టయితే కౌన్సిలింగ్ అనేది కూడా మనకు ఇదే నెల ఆగస్టు 9వ తేదీ నుంచి మనకు స్టార్ట్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ మీ ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి, లేదంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని కానీ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క సెలెక్షన్ అనేది ఏ క్యాంపస్లో అయింది, మీరు ఎక్కడికి అంటే దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 9వ తేదీ ఉంటుంది కదా, మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని కౌన్సిలింగ్కి ఎక్కడికి హాజరు కావాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ పొంది క్యాంపస్ని చేంజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవకాశం అయితే కల్పించారు. క్యాంపస్ కూడా చేంజ్ చేశారు. ఎవరికి ఏ క్యాంపస్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది అనేది లిస్ట్ కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, క్యాంపస్ చేంజ్డ్ క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ హూ ఆల్రెడీ అడ్మిట్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళు పీడిఎఫ్ రూపంలో లిస్ట్ పెట్టడం అయితే జరిగింది. దాని మీద క్లిక్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ క్యాంపస్ నుంచి ఏ క్యాంపస్కు చేంజ్ అవ్వాలనుకున్నారో అయిందా లేదనేది క్లియర్గా ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇదండి ఆర్జీయూకేటీ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ గురించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.